ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఆస్తిని ఒక దగ్గర వేసి శిరసాగం చేసినాక పన్నేరు సార్. మరి అదన్నా చేయండి సార్. చేస్తున్నాను సార్. సార్ ఇక ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ విలీనం అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. ఈ బిల్లులోనేమో ఇక్కడెక్కడో గ్రామ పంచాయతీలను కూడా రాసినారు సార్. దాంట్లో మరేమన్నది అయిపోయినాయి కదా, ఇదివరకు అయిపోయినాయి మెన్షన్ చేసి రైట్ సార్. ఇక సార్ ఇంకొకటి సార్, మనము ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా అవతలి వాళ్ళ అభిప్రాయం అనేది ఇంపార్టెంట్ సార్. డాక్టర్ శ్రవణ్ గారు కూడా ఆ అంశాన్ని లేవనెత్తినారు. ప్రజల అభిప్రాయాన్ని మీరు జిహెచ్ఎంసీలో మాట్లాడినారని చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ బయట ఉన్నటువంటి వాటిని విలీనం చేస్తూ జిహెచ్ఎంసీ పరిధిలో అభిప్రాయాలు తీసుకున్నామని చెప్తే మరి అవతల ఉన్నటువంటి వాళ్ళ ప్రజల అభిప్రాయాల సంగతి ఏంది? ఆ ప్రజల్ని మీరు అమ్మ పోతావా అమ్మని పిల్లగాన్ని చూసినాం మీరు చేసుకుంటారని కనీసం ఆడబిడ్డనే అడుగుతారు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి చూపులప్పుడు. కానీ ఈ ప్రజల్ని ఎవరిని అడగకుండా ఈ ప్రజల ఆలోచన ఏందో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక్కోకుండా మాకు అధికారం ఉంది కాబట్టి చేసేస్తాం, అంటే సార్ కంక్లూజన్ సార్ మాకు అధికారం ఉంది కాబట్టి చేసేస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు సార్. ఇది ప్రజాస్వామ్యానికి అంతకంటే మంచిది కాదు. ప్రజల అభిప్రాయమే ప్రజాస్వామ్యం సార్. సార్ ఇక ఈ కార్యక్రమం ఇట్లా ఉంటే సార్ 2025 నాటికి 1,34,00,000 మందికి సంబంధించినటువంటి అంశంగా ఇది మారిపోయింది సార్. మంచి సార్. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీల సంగతి ఏంటి సార్? మిగతా మున్సిపాలిటీల పట్ల మీకున్నటువంటి ప్రేమేంది? ఈ 1.34 కోట్ల మందికి సంబంధించిన దాని మీద చాలా ప్రేమ ఆప్యాయత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మిగతా మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు తిష్టేసి కూస్తున్నాయి. ఆ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు సార్? అలా ఈ విషయంలో కూడా మోసమే జరిగింది సార్. అయితే ఒక్కటైతే వాస్తవం సార్, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా ఈ బిల్లుల రూపకల్పన ద్వారా కనీసం ఒక మనిషిని ఉరేసేటప్పుడు మెల్లగా బిగిస్తుంది కదా సార్. మా బీసీల ఇంట్లో బిగేసుకుంటూ వస్తూ ఉన్నాయి సార్. మాకు అవకాశాలు పోతా ఉన్నాయి సార్. వీటి ద్వారా మా సంగతి ఏందో తేలాలి. మా సంగతి ఏందో తేల్చే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, అటు విపక్షాన్ని కూడా నిద్రపోనీయం. మీరు చేసిన మోసం కూడా అనేకం ఉంది. సో కాబట్టి దయచేసి సార్ వీటి ద్వారా మా అవకాశాలు పోతున్నాయి అనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మంచి సమాధానం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం సార్. ఓకే, భానుప్రసాద్ గారు. అధ్యక్ష